హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దంచికాస్ లైఫ్ స్టైల్. షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి 10:20 అయిందనమాట. కోల్డ్ ఏమో ఫుల్ ఉంది. కోల్డ్ వచ్చి దగ్గరగా 3 or 4 days అవుతుంది. ఇంకా షాప్ దగ్గర ఏదో వర్క్ ఉందని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నార్మల్ వాటర్ ఆ వేడికి తాగలేక కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ అవి తాగేయడంలో బాగా కోల్డ్ అలాగే గొంతు నొప్పి పట్టేసిందనమాట. రోజు నా వాయిస్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అయినా కూడా నాకు ఇంకా ఈ కూల్ డ్రింక్ పిచ్చి అయితే తగ్గలేదన్నమాట. అంత కోల్ పెట్టుకొని అంత గొంతు నొప్పి వస్తుంది అనమాట. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నా, అంత పెయిన్ వస్తున్నా. అసలు ఆ గుట్టకు కూడా మిగిలిపోతున్నా. నేను స్ప్రైట్ తాగుతున్నా అంటే ఇంకా నేనేం చేయాలి, నాకే అర్థం కావట్లేదు. ఇంకా ఇలా అవ్వదని చెప్పి ఆ స్ప్రైట్ కంప్లీట్ చేసి ఆవిరి పట్టడం స్టార్ట్ చేశాను. ఆవిరి పట్టేంతసేపు కూడా బాబోయ్ చుక్కలు కనిపించినాయండి బాబు. నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటా నేను ఆవిరి పడ్డం. ఇప్పటికొచ్చి నా లైఫ్లో ఆవిరి పట్టినట్టు నాకు ఐడియా లేదు. మేబీ ఎప్పుడైనా పట్టానేమో. ఒకవేళ మా పాపకి కోల్డ్ వచ్చినప్పుడు పెడతాను కదా, చిన్నపిల్లలకి కోల్డ్ వచ్చినప్పుడు పెడతారు కదా, అది ఐడియా రావట్లేదు నాకు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు పెట్టినట్టు ఐడియా కూడా లేదు నాకు. ఇప్పటికి ఇలాగా 20-30 తుమ్ములు వచ్చినాయి ఈ చిన్న వీడియోకి. ఆవిరి పట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కానీ చాలా అంటే చాలా రిలీఫ్ ఉందండి. ఎన్ని తుమ్ములు వచ్చినాయి అంటే ఆవిరి పట్టాక అసలు నోస్ మొత్తం క్లియర్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే. గొంతు దగ్గర అయితే అసలు చెప్పక్కర్లేదమ్మో, ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది. అసలు ఎలా ఉంటున్నాను నాకే అర్థం కావట్లేదు. ఏంటంటే మన షాపు సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయిందండి. మార్నింగ్ యాజ్ యూజువల్లీ మనం ఎప్పుడు హడావుడే ఉంటాం కాబట్టి కొంచెం హడావుడి అయిపోయింది. మార్నింగ్ 9కి ముహూర్తం, కరెక్ట్గా 9కి మొత్తం దిష్టి తీయడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా పాపతోటి డబ్బులు వేయించడం అన్నీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ.